ఏదైతే ఇప్పుడు ఈ మధ్యకాలంలో విమానాల్లో కొత్త మోడల్ పెట్టారు. వెళ్ళినప్పుడు మనం అక్కడ మన టికెట్ చూపించి అక్కడ ఉన్నటువంటి బోర్డింగ్ పాస్ తీసుకుని ఆ తర్వాత చెక్ ఇన్ అయ్యి ఆ టైంలో టైం లేట్ అవుతూ ఉంటే దానికి బదులుగా ఫేస్ రికగ్నైజేషన్ మనం ఇప్పటికే కొన్ని చోట్ల కనబడుతుంది. మనం ఫ్లైట్కి వస్తుంటే అక్కడ స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఫేస్ రికగ్నైజేషన్ అంటారు. ఆ తర్వాత నీకు మన బోర్డింగ్ పాస్ కూడా చూడరు, వెళ్ళిపోమంటూ ఉంటుంటారు. అట్లాంటి సిస్టమ్ ఇప్పుడు కూర్చుని వెళ్ళేటప్పుడే డీజీ యాత్ర అని ఒక యాప్ పెట్టి అందులో మనం కనుక అప్లోడ్ చేసేస్తే ఆ తర్వాత మనం వెళ్ళేటప్పుడు వేగంగా వెళ్ళిపోవచ్చు. ఈ సిస్టమ్ చాలా మంచి ఆలోచన, అంటే అత్యాధునికతని వినియోగించుకునేటటువంటి దశ. అయితే దీన్ని కొంతమంది ఏం ప్రచారం చేశారంటే దీన్ని బేస్ చేసుకుని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు రంగంలోకి దిగిపోయారు. డీజీ యాత్ర యాప్లో కనుక మీరు అప్లోడ్ చేసుకుంటే ఎన్నిసార్లు వెళ్ళారన్నది లెక్క కట్టుకుని దాని ఆధారంగా మీ మీద ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ జరుగుతాయి అంటే ఒక తప్పుడు ప్రచారం. ఈ రోజుల్లో సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయడం సులభం, ఒరిజినల్ది ఎవడు పట్టించుకోడు, తప్పుడు ప్రచారాన్ని మాత్రం జనం నమ్ముతూ ఉంటారు. దీంతో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ స్పందించింది, అబ్బాయి మేము అట్లాగే డీజీ యాత్ర వాడట్లేదని, అట్లాగే పౌర విమానయాన శాఖ స్పందించి మేమేం అట్లాంటిది ఏమి షేర్ చేసుకోవట్లేదు అని.